అంటే నేను డే 1 నుంచి కూడా చెప్పేది అదేమ్మా. అంటే తెలుసో తెలియకో ఒక విషయంలోనో లేదంటే ఒక పర్సనల్ ఇష్యూలోనో ఇరుక్కుపోయి ఉండొచ్చు. సో దాన్ని ఛాన్స్గా తీసుకొని ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు. అది బయటికి చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక దానికి ఇట్లాంటి ప్రేరేపితం అవుతుంటాయి ఆత్మహత్యగా. ఎందుకంటే అవి కూడా ఒక వితిన్ తక్కువ పీరియడ్లోనే జరుగుంటాయమ్మా. ఓవర్ ఏ పీరియడ్ జరగవు. ఎందుకంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను, ఒక పెద్ద అని చెప్తున్నారు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, ఈ సైబర్ క్రైమ్ సంబంధించి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సూసైడ్ చేసేసుకున్నారంట. వాళ్ళిద్దరికీ కలిపి 2.5 లక్షలు 3 లక్షలు జీతం ఉన్నా కూడా, ఎందుకంటే వాళ్ళది ఏదో బెడ్రూమ్లో ఉండే సిస్టమ్కి ఉండే క్యామ్ కూడా హ్యాక్ అయ్యి వాళ్ళు బెడ్రూమ్లో ఉండే విషయాలు కూడా బయటికి లీక్ చేసి నీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను, నువ్వు ఎంత కొట్టు అంత చేయంటే ఆఖరికి అప్పటికే వాళ్ళు 1,70,00,000 వరకు కూడా పే చేశారంట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ వీడియోస్ షేర్ చేసి ఇంకా డబ్బులు అడుగుతుంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు. ఇంకా బలహీన క్షణం వచ్చి ఏంటి బతుకు అని చెప్పి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు ఇద్దరు కూడా పాపం. ఇంక వాళ్ళిద్దరి మధ్యన గొడవలు లేవు, ఎటువంటి అప్పులు లేవు, ఏ ఎలిగేషన్స్ లేవు. అలాగే ఇక్కడ కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్కటిగా బయటకు రావచ్చు. మరి అంటే ఇంకోటి, నిజంగా ఎవడైనా ప్రేరేపించి జరిగినట్టు అంటే అది అబద్ధం దాగదమ్మా. ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా వెలుగులోకి వస్తుంది. తప్పు చేసేవాడికి, నేరం చేసేవాడికి పనిష్మెంట్ ఏంటంటే చిన్న క్లూ అయినా వదిలేస్తాడు. వాడు చాలా పకడ్బందీగా చేశాను అనుకుంటాడు, బట్ ఎక్కడో చిన్న లీడ్ అయినా వదులుతాడు. ఆ ఒక్క లీడ్తో తీగలాగితే డొంకంతా కదులుతుంది.